వెల్కమ్ టు రుచి చూడు. ప్రతిరోజులాగే ఈ రోజు కూడా మీకు కొత్త వంటకాలని పరిచయం చేయడానికి బాలానగర్లో ఉంటున్న మనోహరి గారి ఇంటికి నేను వచ్చేసాను. మరి ఈ రోజు మనకి మనోహరి గారు పరిచయం చేయబోతున్న రెసిపీస్ ఏంటో వారిని అడిగి తెలుసుకుందాం. హలో మనోహరి గారు, ఎలా ఉన్నారు? బాగున్నారండి. ఓకే, మరి ఈ రోజు మా వ్యూవర్స్ కోసం మీరు రెడీ చేయబోతున్న రెసిపీ ఏంటి? చామకూర బడీలండి. చామకూర అంటే ఏదో చామాకులు ఐడియా వచ్చింది. చామగడ్డతో పెరిగేవి ఆకులు చామకూర. ఆకులతో చేస్తారా? ఆకులతో కూర చేస్తాను. ఓ ఫైన్. కూర ఇది? కూర అండి. ఓ ఫైన్. మరి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్తారా? చామాకు, శనగపిండి, కారము, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ధనియాల పొడి, అల్లం వెల్లిపాయ, పసుపు, కరివేపాకు, ఆయిల్, కొత్తిమీర. సో మరి చామకూర బడీలు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ చూసాం కదా. ఈ కొత్త రెసిపీ ఎలా ఉండబోతుందో చూద్దాము. మరి ముందుగా ఏమన్నా రెడీ చేయాలా? దీనికి శనగపిండి కలిపినట్టు. శనగపిండి, దీంట్లో కారము, ఉప్పు, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి అన్నీ కలిపి కొంచెం కలిపేసి ఇలా రెడీ చేస్తారు. పేస్ట్ లాగా రెడీ చేసి పెట్టుకోవాలి. తర్వాత చామాకు వెనుక వైపు ఇది అప్లై చేయాలి. ఓకే సరే, మరి రెడీ చేయండి. అయితే ఇప్పుడు ఈ ఆకులు మొత్తం ఇట్లా వెనుక వైపు బేసన్ అప్లై చేసారండి. ఓకే, పలుచగా ఒక లేయర్ లాగా తీసుకోవాలి. ఇది అప్లై చేసిన తర్వాత దీన్ని రోల్స్ లాగా ఇట్లా రోల్స్ చేయాలండి. చేసి ఇట్లా పక్కన పెట్టుకొని ఇది ఆవిరి పెట్టాలి. ఓకే, సో ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఆవిరి పెట్టాల్సి ఉంటుందా? ఆవిరి పెట్టాల్సి. ఫస్ట్ అయితే ఇవి రెడీ చేయండి. అయితే ఇట్లా రోల్స్ చేస్తారు. రోల్స్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి. ఓకే, మనోహరి గారు మీరు ఏం చేస్తుంటారు? నేను జాబ్ చేస్తానండి, టీచర్. అవునా, టీచరా మీరు? అవునండి, ప్రైవేట్ స్కూల్ అండి. ఓకే, ఏ స్టాండర్డ్స్కి? నేను 9th స్టాండర్డ్ వరకు చెప్తాను. స్పెషల్గా ఏమన్నా మీ సబ్జెక్ట్ ఏంటి? నేను సోషల్. సోషలా? సూపర్. సోషల్ అంటే మంచి జనరల్ నాలెడ్జ్ ఉంటుంది కదా అందులో. అంటే ఆ క్లాసెస్లో అయినా కానీ చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇది ఎక్కడ నేర్చుకున్నారండి వంట? ఇది మా అమ్మగారు నేర్పించారండి. ఓ, మీకు మీ అమ్మగారు నేర్పించారా? మేము చిన్న ఉన్నప్పుడు మా ఇంట్లోనే చామకూర వేసి ఆకులతోని చేసేవాళ్ళ. ఇది ఎప్పుడు ఇంతేనా? ఒక ట్రెడిషనల్ ప్రాసెస్ ఇదే స్టైల్లో చేస్తుంటారా? దీంతో ఇంకా చామకూర పప్పు కూడా చేస్తే బాగుంటుందండి టేస్ట్గా. చామకూర అంటే మన ఆరోగ్యానికి మంచిది కదా. మన కిడ్నీలో స్టోన్స్ అవి ఉంటే కూడా కరిగిపోతాయి అన్నమాట ఈ ఆకులతో. ఓకే, ఇప్పుడు రెడీ చేస్తాం. దీన్ని ఏం చేయాలి? ఇప్పుడు ఆవిరికి పెట్టాలండి. ఆవిరి పెట్టాలా? ఓకే, స్టార్టింగ్లోనే ఆవిరి పెట్టాల్సి ఉంటుందా? ఓకే, మరి స్టవ్ ఆన్ చేద్దాము. అదే, ఓకే, ఇందులో వాటర్ పోసి అవి మరిగిన తర్వాత హీట్ చేసి ఇవి ఆకులన్నీ ఇట్లా పెట్టేసి పైన పెట్టుకోవాలి. ఓకే, అయితే కొంచెం హీట్ అయిన తర్వాత పెట్టుకోవాలా? హీట్ అయిన తర్వాత పెట్టుకో. ఓకే, సో ఈలోపు ఇంకేం రెడీ చేయాల్సి ఉంటుంది? ఇది రెడీ అయిన తర్వాత ఇంకా దీని గురించి దీన్ని పోపు రెడీ చేయవలసి ఉంటుంది. పోపు రెడీ చేయాలా? సరే, మరి అదైతే ఈ ఆవిరి పడదాము. వేడయ్యేలోపు పోపు రెడీ చేయండి. సో మరి దాన్ని పోపు రెడీ చేయాలంటే ప్యాన్ పెట్టుకోవాలా? ప్యాన్ పెట్టుకోవాలండి. ఓకే, ఓకే, మరి దీన్ని హీట్ అయింది కదా? హీట్ అయింది కదా, దీంట్లో ఆయిల్ పోసుకుందామండి. ఓకే, ఇప్పుడు దీనిపైన ఆవిరి పెట్టేస్తాం. ఓకే, హైలోనే పెట్టుకోవచ్చా ఇది? హైలోనే మరగాలి కదా, ఇది మరుగుతూనే ఇవి ఆవిరికి. ఓకే,
దీన్ని ఇలా వదిలేయచ్చు కదా. ఓకే, ఇందులో ఏం చేయాలి ఇప్పుడు? ఇందులో ఫస్ట్ ఉల్లిపాయలు వేసుకుందాం. కొద్దిగా పచ్చిమిర్చి వేస్తున్నాను. ఓకే, కరివేపాకు, కొద్దిగా పసుపు, అల్లం వెల్లుల్లి కొద్దిగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి. ఓకే, ఇది ఆల్మోస్ట్ ఫ్రై అవ్వచ్చింది కదా, అది ఇది అయిందండి. స్టవ్ ఆపేద్దామండి ఇప్పుడు. ఇప్పుడు ఇది ప్లేట్లోకి తీసి ఇది కట్ చేసుకోవాలండి చిన్న పీసెస్గా. ఓకే, ఈ కట్ చేసిన పీసెస్ అన్నీ దీంట్లో వేసుకుందాం. ఓకే, స్పూన్ ఇస్తారండి. ఇప్పుడు దీని పైనుంచి కొద్దిగా ఇది ప్లేట్ పెట్టి కొద్దిగా కారం వేసేయాలండి. ఇందులో పైనుంచి మళ్ళీ కొద్దిగా ఉప్పు కూడా, ధనియాల పొడి కొద్దిగా. సో ఇది కొంచెం గ్రేవీ స్టైల్ కాకుండా ఫ్రై లాగా వస్తుంది. ఫ్రై లాగా కొద్దిగా 5 minutes కొద్దిగా మూత పెట్టచ్చా? ఓకే, కొద్దిగా ఇప్పుడు కొద్దిగా పెట్టచ్చా? ఓకే, 2 minutes. రుచి చూడలే. ఇప్పుడు స్మాల్ బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు రుచి చూడు. చామకూర బడీలు రెడీ అవుతున్నాయి కదా ఫాస్ట్గా. ఇప్పటివరకు జరిగిన ప్రాసెస్ ఒకసారి చూసినట్లయితే ఫస్ట్ చామాకులు తీసుకోవాలి. దీనికి అంటే ఆవిరి పెట్టుకునే ప్రాసెస్ చెప్తున్నాను. చామాకులు తీసుకొని దీని మీద ఒక లేయర్గా పిండిని అప్లై చేస్తాం. ఆ పిండిలో ఏమేమి కలపాలంటే అంటే ఫస్ట్ శనగపిండి, దాంట్లో కొంచెం ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం గరం మసాలా లాంటిది ఏదైనా యాడ్ చేస్తే అది అన్నీ కలిపేసి ఆ పిండిని ఇప్పుడు చామాకులు వెనకాల అంటే బ్యాక్ సైడ్ దానిపైన ఒక లేయర్ లాగా అప్లై చేసి దాన్ని ఫోల్డ్ చేసేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసేసి అన్నీ ఆవిరి పెట్టుకుని పైన ఒక ప్లేట్ పెట్టుకుంటాం కదా, దాని మీద ఆవిరి పెట్టాలన్నమాట. అది ఆవిరి పెడుతూ రెడీ అవుతుంటుంది. ఈలోపు నెక్స్ట్ ఒక అంటే ఫ్రై లాగా వస్తుంది ఇది. ఆ ఫ్రైకి రెడీ చేసుకోవాల్సింది ఏంటంటే ఒక ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని అందులోకి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి కొంచెం ఫ్రై చేసి దీంతో పాటుగానే కొంచెం పసుపు వేయాలి. అది బాగా ఫ్రై అవుతూ ఉంటుంది. అది అయిపోయిన తర్వాత మనం ఒక పక్కన ఆవిరి పెట్టుకున్నాం కదా, అవి కూడా రెడీ అయిపోయి ఉంటాయి. అంటే ఒక 5 to 10 minutes పెడితే సరిపోతుంది. అది బాయిల్ అయిన వాటిని తీసుకుని కట్ చేసేసి పీసెస్ లాగా ఇప్పుడు ఇక్కడ ఫ్రై చేసుకున్నాం కదా ఈ ఆనియన్స్లో వేసేయాలి వాటిని కూడా. తర్వాత దాంట్లో కొంచెం పసుపు, ఉప్పు, కారం కూడా యాడ్ చేసి పెట్టాము. తర్వాత ఎలా ఉంటుందో చూద్దాం. ఓకే మనోహరి గారు, రెడీ అయ్యి ఉంటుందా? రెడీ అయిందండి. ఇప్పుడు పైనుంచి కొద్దిగా కొత్తిమీర చల్లుకొని రెడీ అవుతుంది. రెడీ అయిపోయిందండి. ప్లేట్ ఇస్తారా? ఓకే, ఆఫ్ చేసేయచ్చు కదా? చేసేయండి. చామకూర బడి రెడీ అండి చందన గారు. ఓకే అండి. సో వేడివేడిగా చామకూర బడీలు రెడీ అయిపోయింది. ఇది మనం కావాలనుకుంటే రైస్లో కింద తీసుకోవచ్చు. మ్యాక్సిమం ఇది కొంచెం ఫ్రై స్టైల్లో ఉంటుంది కాబట్టి ఎలా లైక్ చేస్తే అలా తినండి. అయితే ఇదైతే మాత్రం నేను ఫస్ట్ టేస్ట్ చూస్తున్నాను, ఎలా ఉందో చూద్దాం. చాలా బాగుంది, స్మెల్ కూడా చాలా బాగుంది.
ఇలా ఇదేదో కొంచెం మంచి ఫ్రై ఐటమ్ లాగా స్నాక్ ఐటమ్ లాగా కూడా కనబడుతుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇది హెల్త్కి కూడా మంచిది. చామాకు అంటే ఇందాక చెప్పినట్లుగానే కొన్ని రోగాలని కూడా ఇది నిరోధిస్తుంది కాబట్టి పెద్దవాళ్ళకి ఎస్పెషల్లీ మంచిది కాబట్టి ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ మాత్రం చాలా సూపర్గా ఉంది. చాలా బాగుందండి. ఎక్స్పెక్ట్ చేయలేదండి ఇవి ఇంత టేస్టీగా ఉంటుందని. థ్యాంక్ యూ అండి. మరి నెక్స్ట్ రెడీ చేయబోతున్న రెసిపీ ఏంటి? అరటి కాజాలండి, స్వీట్ ఐటమ్ అండి ఇది. ఓహో, అరటి కాజాలా? భలే వెరైటీగా ఉన్నదే. ఇప్పుడు అరటికాయతో చేస్తారా? లేదండి, అరటికాయతో పిండితోని, ఇది మైదా పిండితోని చేసే స్వీట్ అండి ఇది. ఓ ఫైన్ ఫైన్. మరి దీనికి అసలు ఈ పేరు ఎందుకు వచ్చిందో, అసలు ఎలా ఉంటుందో చూద్దాము. మరి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్తారా మొత్తం? చెప్తానండి. మైదా, నెయ్యి, చక్కెర, నూనె. సో అరటి కాజాలు రెడీ అవబోతున్నాయి. ఇంగ్రీడియంట్స్ విన్నాం కదా, ప్రాసెస్ తెలుసుకుందాము. ఓకే, మరి దీనికి ఫస్ట్ ఏం రెడీ చేశారు? మైదా పిండి ఫస్ట్ తడిపి పెట్టారండి. తడిపి పెట్టానండి ఆల్రెడీ ఇది. ఓకే, ఈ తడిపిని రౌండ్ చేసుకోవాలి. వీటితోనే చేయాలి అయితే స్టార్టింగ్. ఓకే ఓకే, వీటిని చేసి వీటితోనే చేస్తున్నాయి. ఇప్పుడు ఈ రౌండ్లో చేసి పూరిలాగా చేసి దాన్ని షేప్ చేసుకోవాలండి. ఓహో ఓకే. దీన్ని కట్ చేసుకోవాలండి ఇట్లా. మధ్యలోంచి అలా పెట్టాలా? మధ్యలో నుంచి కట్ చేసుకోవాలి, లైన్స్ పెట్టాలి. ఇది కట్ చేసిన తర్వాత ఇట్లా ఫోల్డ్ చేసుకొని ఈ షేప్లో చేసుకోవాలి. ఓహో ఓకే. మీ గురించి చెప్పండి. ఇందాక మీరు జాబ్ చేస్తా అన్నారు, టీచర్ జాబ్. మరి ఇంట్లో ఫ్రీ టైం ఎప్పుడు దొరుకుతుంటుంది? ఏదో హాలిడేస్లో, ఈవినింగ్స్ కూడా ఉంటుందండి టైం. మరి వంటల ప్రోగ్రాంలు అవి చూస్తున్నారా మీరు? హాలిడేస్లో చూస్తానండి. ఓహో, హాలిడేస్లో చూస్తారు. బాగా ఇష్టమైంది ఏంటండి మీకు? అంటే మీరు చేసే పనుల్లో బాగా లైక్ చేసి చేసే పని? నాకు వంటలు అంటే చాలా ఇష్టం అండి. అవునా, వంటలు ఇష్టమా బాగా? ఇప్పుడు ఈ రెసిపీ ఎక్కడ నేర్చుకున్నారు? ఇది దీంతో వేరే ఐటెం చేసేవాళ్ళము. ఇది కొత్త ఐటమ్ మేమే చేస్తాం. ఓకే, ఎక్స్పెరిమెంట్ చేశారు. మీకు స్వీట్స్ బాగొచ్చా, హాట్ ఐటమ్స్ బాగొచ్చా? హాటే ఎక్కువ చేస్తామండి. స్వీట్ మీకు ఏమి ఇష్టం బాగా పర్సనల్గా? అంటే ఇప్పుడు నాన్ వెజ్జా వెజ్జా? రెండు ఇష్టమే. ఎక్కువ సండేస్ అయితే నాన్ వెజ్ చేసుకుంటాం ఇంట్లో. స్నాక్స్ ఐటమ్, చికెన్ ఐటమ్స్, ఇంకా బిర్యానీ అవి సండేస్ చేస్తాం చాలా. ఇట్లా రోల్ చేసుకొని షేప్ చేసుకోండి. ఇప్పుడు అది అలా కట్ చేయడం వల్ల ఏంటి యూజ్? అంటే ఇది షేప్ వచ్చింది అంటే ఇది అరటిలా షేప్ వస్తుంది కదండి. ఇది మన ఇష్టమైన షేప్ చేసుకోవచ్చు దీంతో. రుచి చూడలో ఇప్పుడు మరో స్మాల్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు రుచి చూడు. మరి వీళ్ళు ఇలా రెడీ చేసి ఏం చేయాలి వీటిని? ఇది డీప్ ఫ్రై చేసి చక్కెర పాకం బట్టి అందులో వేయాలండి. ఇది డీప్ ఫ్రై కూడా చేయాలా? సో మరి ఈ లోపు చక్కెర పాకం పడదామా? చక్కెర పాకం. ఆయిల్ ఉంది, వాటర్ ఉంది కదా ఇందులో? వాటర్ ఈ సరిపోతాయా వాటర్? సరిపోతాయి. ఓకే, దీనిపైన ఒక ప్లేట్ తీసుకుంటారు అక్కడ. సో ఇది కొంచెం మరిగే వరకు పెడదామా? ఓకే, ఒక పక్క డీప్ ఫ్రై అన్నారు కదా, ఇది కూడా పెడదామా? ఆయిల్ పెడతామండి. ఓకే, ఇది బౌల్ పెట్టచ్చా? పెట్టండి. ఓకే, సో మరి అయితే ఇది కూడా స్టవ్ ఆన్ చేద్దాము. ఇప్పుడు ఆయిల్ పోస్తామండి. ఓకే,
కూడా కొంచెం మరుగు ఉంటుంది. షుగర్ వేయచ్చు కదా? షుగర్ వేద్దాం. ఓకే, షుగర్ ఎంత వేసుకోవాలి? షుగర్ ఇప్పుడు మనం ఒక బౌల్ బేస్ మైదా తీసుకుంటే ఒక బౌల్లో షుగర్ తీసుకోవాలండి. స్పూన్ తీసుకోండి. సో మరి ఇది షుగర్ వేసి కాసేపు సిరప్లో రెడీ అవ్వాలి. అయితే ఇప్పుడు కొంచెం ఇలాచి పౌడర్ వేసుకుందామండి దీంట్లో. ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకుందామండి. ఇది ఓకే, డీప్ ఫ్రై చేయొచ్చా? ఓకే, స్టార్ట్ చేయండి. ఇది పిండి తడిపేటప్పుడు నీటితో పాటు కొద్దిగా నెయ్యి కూడా వేసుకొని తడుపుకుంటే చాలా టేస్ట్గా ఉంటాయి. ఓహో, సో మనం ఇందాక చెప్పలేదు, ఇది ఓన్లీ మైదా పిండిలో వాటరే కాదు, కొంచెం నెయ్యి కూడా వేసుకోవాలట. అలా వేస్తే బాగుంటుంది టేస్ట్. సో అది ఫ్రై అయిపోతాయి కదా ఫాస్ట్గానే? ఫాస్ట్గానే ఫ్రై అయిపోతే ఫ్రై కానీ కొంచెము బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఉంచి ఆ పాకంలో వేసేస్తే అరటి కాజాలు రెడీ అవుతాయి. ఓకే, సో మరి అరటి కాజాలు ఒక స్వీట్ ఐటెం రెడీ అవుతుంది కదా. ఫస్ట్ దీనికి చేయాల్సింది ఏంటి అంటే, ఒక పక్క పాకం రెడీ చేసుకోవాలి. ఏంటి అంటే వాటర్ పెట్టుకుని అందులోకి ఒక కప్పు వరకు షుగర్ వేసి దాన్ని వేడి చేయాలి. కొంచెం పాకం రెడీ అవుతుంది. ఈలోపు దాంట్లోకి వేయాల్సినది మైదా పిండి. ఫస్ట్ కొంచెం నూనె, కొంచెం నెయ్యి, అలాగే వాటర్ వేసి బాగా తడిపెట్టుకోవాలి. దీన్ని పూరి సైజులోకి అద్దుకుని దాన్ని మిడిల్లోంచి చిన్నగా కట్ చేయాలి. దాన్ని ఫోల్డ్ చేసేసుకుని ఒక చాక్లెట్ స్టైల్లో వస్తుంది అన్నమాట. అరటికాయ స్టైల్లోనే వస్తుంది యాక్చువల్గా. అలా రెడీ చేసుకోవాలి. అలా మొత్తం అన్నిటిని ఫోల్డ్ చేసేసుకుని రెడీ చేసి పెట్టుకున్న తర్వాత బాగా ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులోకి వేయాలి. అవి ఫ్రై అవుతాయి. ఫ్రై అయిన తర్వాత అది సిరప్లోకి వేయాలంట. ఇప్పుడు అక్కడే ఉన్నాం మనం, చూద్దాం. ఇప్పుడు ఇది బ్రౌన్ కలర్ వచ్చేసింది. దీంట్లో తీసేసి పాకంలో వేసేద్దాం. సేపు డిప్ అయితే బాగుంటుంది. డిప్ అయితే స్వీట్ దాంట్లో లైట్ స్వీట్ కావాలనుకుంటే కూడా వెంటనే తీసేసినా బాగానే ఉంటుంది కదా. కొంచెం ఎక్కువ స్వీట్ కావాలంటే కొద్దిసేపు దాంట్లో ఓకే, మరి దీన్ని ఒక 2 minutes అలా ఉంచేసి కొద్దిగా మనం సర్వ్ చేసుకోవచ్చా? చేసుకోవచ్చు. రెడీ అయిపోయింది. ఓకే, సో 2 minutes డిప్ అయ్యాయి కదా, ఇంకా రెడీ అయింది చందన. ఇవి ఓకే, ఇది చూడండి, టేస్ట్ చేసి చూడండి. ఈ ప్లేట్లకు సర్వ్ చేస్తాను. అరటి కాజాలు టేస్ట్ చూడండి. ఓకే అండి, షూర్. సో అరటి కాజాలు రెడీ అయిపోయిందండి. మంచి స్వీట్ ఐటెం, చాలా సింపుల్గా ఉంది కదా. టేస్ట్ చూసి చెప్తాను ఇది ఎలా ఉందో. ఎలా ఉందండి టేస్ట్? సూపర్గా ఉంది. మంచి కమ్మగా స్వీట్గా పర్ఫెక్ట్గా సెట్ అయింది. అండ్ చాలా సింపుల్గా కూడా ఉంది కాబట్టి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. సేమ్ ప్రాసెస్లో చాలా ఈజీగా ఉంది. ఇంగ్రీడియంట్స్ కూడా మనకి ఎక్కువ అవసరం లేదు, అన్నీ ఇంట్లోనే ఉంటాయి కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. ఓకే, మనోహరి గారు చాలా బాగా రెడీ చేశారు. 2 ఐటమ్స్ కూడా చాలా సింపుల్గా సూపర్గా ఉన్నాయి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. వెల్కమ్ ఆల్వేస్ యూ. ఈ వనితటి వాళ్ళు ఈ వంటల ప్రోగ్రామ్కి నాకు ఛాన్స్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. వెల్కమ్ చందన గారు, మీకు కూడా థ్యాంక్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూసారు కదండి, చాలా కొత్తగా ఉన్నాయి కదా, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మరి ఇలాంటి వంటకాలు మీరు మాకు పరిచయం చేయాలనుకుంటే మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్. మీరు కూడా రుచి చూడు కార్యక్రమంలో పాల్గొనాలనుకుంటున్నారా? అయితే మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9010230555. ఇది వాటి రుచి చూడు. రేపటి రుచుల్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై. సమర్పించిన వారు మీ రుచికరమైన వంటకాలకు అజంతా. శ్రేష్టమైన ప్రేమ, శ్రేష్ఠ ఆరు. వెరైటీ అండ్ టేస్టీ రెసిపీ చామకూర బడీలు. డిఫరెంట్ స్వీట్ ఐటమ్ అరటి కాజాలు. వీటి తయారీ విధానం
మన రుచి చూడలో. డోంట్ మిస్ టు వాచ్.